If you look at the benefits that meditation bring into our life, we feel it is all the more relevant, all the more needed. More desires you have, ambitions you have, all the more you need to be meditating. The more responsibility you have in your life, more is the need for meditation. It improves your perception, it brings clarity in the mind. Because meditation not only relieves you of stress and strain, it enhances your abilities to face the challenges. Meditation is food for the soul. It's the energizers for the mind. It is lifeline for the body and helps you to express yourself properly. What more you want? If you want to be happy and healthy, you have got to be meditating. మన చుట్టుపక్కల వారికి వ్యాపింపు చేస్తూ తద్వారా మన చైతన్యాన్ని తీసుకొని వస్తే బాగుంటుందని చెప్తున్నారు. రెండవ వ్యక్తి కరపత్రాల ద్వారా, వాట్సాప్ ద్వారా గురుదేవ జ్ఞానాన్ని ప్రచారం చేయాలని చెప్పి నేను భావిస్తున్నానని చెప్పారు. తర్వాత మూడవ వ్యక్తి సోషల్ మీడియా ద్వారా ఈ గురుదేవ జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. నాలుగవ వ్యక్తి మన ఇంటి పరిసరాల్లో మనకి తెలిసిన వారికి మనం రోజు ఇక్కడ పొందేటువంటి జ్ఞానాన్ని తెలియజేయడం ద్వారా మనము గురుదేవ జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తే బాగుంటుంది అంటున్నారు. తర్వాత ఐదవ వ్యక్తి 15 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి విద్యార్థులకు మరి ఈ చైతన్యాన్ని వ్యాప్తి చేస్తూ, ముఖ్యంగా విద్యా సంస్థల్లో, పాఠశాలలో ముఖ్యంగా దీన్ని వ్యాప్తి చేస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత మన టీచరు కాదు, ఆరో వ్యక్తి గ్రామ ప్రాంతాల్లో మన డాక్టర్ గారు, మనకి ఈ బిల్డింగ్ ఇచ్చినటువంటి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. గ్రామ ప్రాంతాల్లో క్యాంపులు పెట్టి ఈ జ్ఞానాన్ని మనం వ్యాప్తి చేస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పడం జరిగింది. తర్వాత ఏడో వ్యక్తి ఉదయం కానీ సాయంత్రం కానీ మెడిటేషన్, మనందరూ మెడిటేషన్ అద్భుతంగా చూస్తున్నాం కదా, అటువంటి మెడిటేషన్ చేపిస్తే కంపల్సరీ చేయించాలా, అది ముఖ్యంగా విద్యా సంస్థలు చెప్తే చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది. తర్వాత 9వ వ్యక్తి పోస్టర్స్, స్టిక్కర్స్ శాశ్వతంగా ఏర్పరచడం ద్వారా గురువు గారి జ్ఞానాన్ని, తర్వాత మన అనుభవాన్ని శాశ్వతంగా కడపడంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగిందండి. ఈ విధంగా మనము మన రవిశంకర్ గురువు గారి జ్ఞానాన్ని మనకు తెలిసిన షేర్ చేసుకోవడం జరిగింది. మాకు ధన్యవాదాలు.